ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామమున ఇమ్మానుయేల్ పరిచర్యల పక్షముగా మీకు మా శుభములు. ప్రభు కృప మరియు మీ అందరి ప్రార్థనల వలన ఇమ్మానుయేల్ పరిచర్యల ద్వారా అనేకులు ఆశీర్వదింపబడుటకు ప్రభు తన దాసుడైన పాస్టర్ రాజశేఖర్ గారికి బయలుపరిచిన అనేక ఆత్మీయ సత్యాలను గిల్బోవా అనబడు క్యాసెట్స్ పరిచర్య ద్వారా మీకు అందించడానికి సంతోషించుచున్నాం. ఈ సందేశము ద్వారా మీరు ఆశీర్వదింపబడాలని, అనేకమైన మేలులు పొందుకోవాలని, ఇతరులకు మీరు ఆశీర్వాదకరంగా ఉండాలని నిత్యము మేము ప్రార్థించుచున్నాము. ఆశ్చర్యకరమైన తండ్రి, అద్భుతకరుడైన ప్రభువా, నీ ప్రశస్తమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ రాత్రి సజీవుడుగాను సర్వశక్తిమంతుడుగాను మా మధ్యన మీరు ఉన్నందుకై స్తోత్రాలు. మా ఒక్కొక్కరితో కూడా మాట్లాడుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడుగా మా మధ్యన ఉన్నందుకై స్తోత్రాలు. దయచేసి మీరు మాట్లాడమని మీ పాదముల చెంత విన్నవించుకుంటున్నాను తండ్రి. మీ బిడ్డలు మీ మాటలు వినటానికే ఈ స్థలంలోనికి వచ్చారు ప్రభా, మరొక కార్యం కొరకు కాదు తండ్రి. ఏ మనుషుని మాటలో లేక ఏ మనుషున్నో చూడటానికి మీ బిడ్డలు రాలేదు ప్రభా. నీ మాటలు వినటానికే తండ్రి. మీ వాక్యానికి మీ బిడ్డలకు మధ్యన ఏ విధమైన అభ్యంతరాలు, ఏ విధమైన ఆటంకాలు లేకుండా చేయమని ప్రార్థిస్తున్నా. మానవ జ్ఞానము కాని, లేక మానవ ఆలోచనలు కాని, మానవుని అధికారాలు కాని, సాతాను సంబంధమైన క్రియలు కాని, సాతాను సంబంధమైన ఆలోచనలు కాని ఏ మాత్రం మీ బిడ్డలకు మీ వాక్యానికి మధ్యన అడ్డుగా లేకుండా ప్రతి ఆటంకాన్ని యేసు క్రీస్తు అధికారం కలిగిన నామములో మీ బిడ్డల్ని విడిచి బయటికి పొమ్మన ఆజ్ఞాపిస్తున్నాను ప్రభా. నీ వాక్యము నేరుగా, నీ వాక్యము సూటిగా మీ బిడ్డలతో మా ప్రభా మాట్లాడటానికి, మీ బిడ్డలలో పని చేయటానికి మీరు కృపదయ చేయమని ప్రార్థిస్తున్నాను. నీ వాక్యం వింటుండగా ప్రభా, వారిని పీడించే ప్రతి విధమైన పాపం, వారిని పీడిస్తున్న ప్రతి విధమైన రోగం, వారిని పీడించే ప్రతి విధమైన దురాత్మ నజరేయుడైన క్రీస్తు అధికారం కలిగిన నామంలో వారిని విడిచి బయటికి పొమ్మన ఆజ్ఞాపిస్తున్నాను ప్రభా. నజరేయుడైన క్రీస్తు అధికారం కలిగిన నామంలో వారిని విడిచి బయటికి పొమ్మన ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. నీ నామం మహిమపరచబడని ప్రభా, నీ నామం ఘనపరచబడని, మీరే మహిమ పొందుకొనమని సాతాను సంబంధమైన ప్రతి క్రియని యేసు క్రీస్తు అధికారము కలిగిన నామంలో పాతాళానికి త్రొక్కివేస్తూ, పరిశుద్ధాత్మ దేవుడా మీరు ఈ స్థలములో ప్రతి వారిలో కార్యాన్ని జరిగించమని క్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరం చెప్దాం ఆమేన్. ప్రత్యేకంగా ఈ రాత్రి సమయమందు జకర్యా గ్రంథం మొదటి అధ్యాయంలో ఉన్న విషయాలను మనము తెలుసుకోవటానికి ప్రభుల వారు మనకు సహాయం చేయండి. జకర్యా గ్రంథం మొదటి అధ్యాయంలో దరిదాపు 21 వచనం ఉంది. 21 వచనాలు ఉన్నాయి. ఈ 21 వచనములలో 2 ప్రత్యేకమైన దర్శనాలు ఉన్నాయి. ఆ మొట్టమొదటి వచనము నుండి 7వ వచనం వరకు ఒక ప్రత్యేకమైన కార్యము రాయబడి ఉంది. ప్రత్యేకంగా ఈ రాత్రి సమయమందు జకర్యా గ్రంథం 18వ వచనం నుండి 21వ వచనం వరకు ఓ చక్కటి దర్శనాన్ని ఆయన చూశాను. అప్పుడు నేను తేరి చూడగా 4 కొమ్ములు కనబడను. ఇవి ఏమిటివని నేను నాతో మాట్లాడుచున్న దూతను అడుగుగా, అతడు ఇవి యూదా వారిని, ఇజ్రాయేలు వారిని, యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములనెను. యెహోవా 4 కంసాలను నాకు కనబరుచగా, వీరేమి చేయబోతున్నారని నేను అడిగినందుకు ఆయన, ఎవరినో తల ఎత్తకుండా యూదా వారిని చెదరగొట్టిన కొమ్ములు ఇవే. అయితే వాటిని భయపెట్టుటకును యూదా దేశస్థులనందరినీ చెదరగొట్టుటకై వారి మీద బలత్కారమును జరిగించిన అన్యుల కొమ్ములను పడగొట్టుటకును వీరు వచ్చి ఉన్నారని నాకు సెలవిచ్చాను. ఈ 18, 19, 20, 21 4 వచనాలలో శ్రేష్టమైనటువంటి కార్యాలు రాయబడి ఉన్నాయి. ప్రియమైనటువంటి వల్లరా ఆయన దూతతో మాట్లాడుతున్నట్టు వాక్యం సెలవిస్తాడు. ఇదేమిటని నేను అడుగుగా ఆయన ఈ విధంగా సెలవిచ్చారు. యూదా వారిని, ఇశ్రాయేలు వారిని,
యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములు అనేను. ప్రియమైనటువంటి వాళ్ళరా, 4 కొమ్ముల్ని గురించి జకర్యా దూతతో మాట్లాడి ఇవేమిటి అన్నప్పుడు 3 ప్రత్యేకమైనటువంటి కార్యాలు చెప్పారు. యూదా వారిని, ఇశ్రాయేలు వారిని, యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములు ఇవి అని చెప్పారు. బాగా గమనించాలి. 4 కొమ్ముల్ని గురించి మనం తెలుసుకొనక మునుపు ఆ యూదా వారు, ఇశ్రాయేలు వారు, యెరూషలేము వారు ఎవరో మనం ఆలోచించవలసిన వారంగా ఉన్నాం. ఎవరా యూదా వారు అనే ప్రశ్న మనం వేసుకున్నట్లయితే, యూదా అన్నది ఒక వంశం, చరిత్రగా. అయితే యూదా అనేటటువంటి మాటకు అర్థము స్తుతి అని అర్థం. దేవుని వాక్యములో చెప్పబడింది, యూదా వారిని, ఇశ్రాయేలు వారిని, యెరూషలేము కాపురస్తులను చెదరగొట్టిన కొమ్ములివి అనని. ప్రియ తల్లి, నా ప్రేమైన తల్లి, ఆలోచించవలసిన విషయం, యెహోవాను స్మరించు వాడికి, పరలోకం వైపు తేరి చూసే ప్రతి వాడికి స్తుతి అన్నది చాలా ప్రాముఖ్యమైన కార్యం. నీ జీవితంలో, నా జీవితంలో స్తుతి అన్నది లేకపోతే మనం నిజంగా ఆ సర్వోన్నతుడైన దేవునితో సంబంధం కలిగిన వారం కాదు. స్తుతి అనగా కీర్తన లేక పాట అని చెప్పచ్చు. స్తుతికున్న బలం ఎంత గొప్పది అని మీరు ప్రశ్న వేస్తే, ఒక పర్యాయం పౌలు శీలను తీసుకొని చెరసాలలో వేశారు. వాక్యం ఆ విధంగా సెలవిస్తారు. వారిని ఊరకనే తీసుకొని చెరసాలలో వేయలేదు. ఆ రోజున ఆ చెరసాల నాయకుడు వారిని బాగా కొరడాలతో కొట్టి తీసుకువెళ్లి పడవేశారు. మీరు అపోస్తల కార్యం 16:25 చదువుకుంటూ తెలుస్తారు. అది మధ్యరాత్రి పౌలు శీలలిద్దరూ కూడా పాడుతూ, కీర్తనలు పాడుతూ ప్రార్థన చేయుచుందరని వాక్యం సెలవిస్తారు. ఎప్పుడు ఆ విధంగా వారు కీర్తనలు పాడి ప్రార్థన చేయడం ప్రారంభించారో, వాక్యంలో చెప్పబడిన శ్రేష్టమైన మాట, చెరసాల పునాదులు కదిలాయి, చెరసాల తలుపులు తెరవబడ్డాయి, బంధకాలు ఊడిపోయాయి, ఖైదీలు వినుచుండిరి అని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి వాళ్ళరా, కీర్తనకున్న బలం పునాదుల్ని కదిలిస్తుంది. కీర్తనకున్న బలం తలుపులు తెలుస్తుంది. కీర్తనకున్న బలం బంధకాలను ఓడజేస్తుంది. కీర్తనకున్న బలం ఖైదీలు వినట్టుగా చేస్తుంది. ఎంతో మంది లోకంలో ఖైదీలు లేకపోలేదు. ఖైదీ అన్నవాడు చెరసాలలో ఉన్నవాడే కాదు. ఈ స్థలంలో కూడా ఖైదీలు చాలా మంది ఉన్నారు. పాప సంబంధమైన ఖైదీ, ఆత్మ సంబంధమైన ఖైదీ, ప్రభు చిత్తానుసారం కాకుండా స్వచిత్తానుసారంగా జీవించే ఖైదీలు, ప్రభు ఉద్దేశాన్ని భిన్నంగా బోధించేటటువంటి ఖైదీలు ఎంతో మంది లోకంలో లేకపోలేదు. కీర్తన అన్నటువంటిది ఖైదీలను వినున్నట్టుగా చేసే శక్తి కీర్తనకు ఉంది. కీర్తన సంఖ్యలను ఊడదీస్తాది, తలుపులను తెరిపిస్తాది, పునాదులను అదరజేస్తాది. అంత గొప్ప శక్తి కీర్తనకు ఉంది. వాక్యంలో చెప్పబడిన మాట, యూదా వారిని చెదరగొట్టిన కొమ్ములు అనని. ఈ రోజున అనేక మంది జీవితాలలో స్తుతి లేదు. దేవుని స్తుతించే విషయంలో మనం వెనుకబడి ఉన్నాం. మీరు ప్రకటనలో చదువుకున్నట్లయితే 5వ అధ్యాయంలో ఆ స్తుతి అన్నటువంటిది ఎంత శ్రేష్టమైనదో వాక్యం మనకు బోధిస్తాడు. ప్రియ తల్లి, నా ప్రేమైన తల్లి, దేవుని స్తుతించాలి. ఎప్పుడూ స్తుతించాలి. ఉదయం, సాయంకాలం, మధ్యాహ్న సమయమందు, మనం కుటుంబంలో ఉన్నప్పుడు, సంఘంలో ఉన్నప్పుడు, ఎక్కడున్నా నీవు దేవుని స్తుతించడం ఎంతోనా నీకు ఆశీర్వాదం. వాక్యం ఈ విధంగా సెలవిస్తాడు. దావీదు రాజు రోజుకు 7 పర్యాలు దేవుని స్తుతించేవాడని వాక్యం ఈ విధంగా సెలవిస్తాడు. ఇశ్రాయేలీయుల స్తోత్రముల మీద ఆయన ఆసీనుడై ఉన్నాడని వాక్యం సెలవిస్తాడు. 7 పర్యాలు దావీదు స్తుతిస్తున్నాడు అంటే దాని అర్థం 7 పర్యాలు పరలోకంలో ఉండి దేవుడు దావీదు దగ్గరికి వచ్చేవాడు. తను స్తుతిస్తున్న దావీదును చూసేవాడు. దావీదు ప్రక్కన కూర్చునేవాడు. దావీదు స్తుతిని ఆయన గమనించేవాడు. స్తుతి పరలోకంలో ఉన్న దేవుని నీ వద్దకు తీసుకొస్తాది. స్తుతి పరలోకంలో ఉన్న దేవుని నీ ప్రక్కన కూర్చోబెడతాడు. స్తుతి పరలోకంలో ఉన్న దేవుని నీ దగ్గరికి తీసుకురావడమే కాదు, నిన్ను బంధించిన బంధకాలు, నీవున్న చెరసాల తలుపులు, నీవున్న చెరసాల పునాదులు అదిరి తెరవబడి ఊడి కింద పడినట్లుగా చేస్తాడు. స్తుతి అవసరం తల్లి, స్తుతి అవసరం. ఆ కృపగల దేవుని స్తుతించే విషయంలో నేను సంకోచించుకోదు. ధారాళంగా, హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా ఆయన స్తుతించాలి. వాక్యం సెలవిస్తాడు. ఏమిటా 4 కొమ్ములు అని అడిగితే, యూదా వారిని చెదరగొట్టిన కొమ్ములు. స్తుతి లేకుండా 4 కొమ్ములు చెదరగొట్టాయి అని దేవదూత ఆ జకర్యాతో మాట్లాడుతూ ఉంది. రెండవది,
ఇజ్రాయేలు వారు అని చెప్పబడింది. ప్రియమైన తల్లి, ప్రియమైన తల్లి, ఇజ్రాయేలు అన్నటువంటి మాట మనం వింటూనే అదొక జాతికి సంబంధించినటువంటి వారు, అదొక జనాంగములకు సంబంధించిన వారని చెప్పచ్చు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇజ్రాయేలీయులు అనే జనాంగానికి మునుపు ఒక వ్యక్తికి ఆ పేరు పెట్టబడ్డది. మీకు బాగా తెలుసు, మీరు ఎరుగుదురు. ఆదికాండం 32వ అధ్యాయం 28వ వచనం. పద్దనరాము నుండి తన సొంత ప్రదేశానికి బయలుదేరి వస్తున్న యాకోబు తాను యెహోవా దగ్గర ఒంటరిగా నిలబడి దేవునితో పోరాడడం ప్రారంభించాడు. దేవునికి అతనికి మధ్యన జరిగిన పోరాటంలో ఆయన అడిగిన మాట ఒక్కటే, యెహోవా నన్ను ఆశీర్వదించు, దేవా నన్ను ఆశీర్వదించమని ఆయన దేవునితో పోరాడాడు. ప్రియులరా, ఆయనకిద్దరు భార్యలు, నలుగురు భార్యలు. ఆ ఇద్దరు భార్యల దాసీలను ఆయన పెళ్లి చేసుకున్నాడు. ఆయన పిల్లలు కలిగిన వాడు, ఆస్తి కలిగిన వాడు, మంచి స్థితిమంతుడు. వాక్యం ఆ విధంగా సెలవిస్తారు. పద్దనరాము నుండి ఆయన ఒట్టి చేతులతో రాలేదు, ఆయన నిండు చేతులతో వచ్చాడు. ఆయన యోర్దాను దాటునప్పుడు నేను ఒట్టి కర్రతో వెళ్ళాను, ఇప్పుడు యోర్దాను దాటునప్పుడు నేను సమృద్ధిగా వెళుతున్నాను అని చెప్పాడు. ప్రియమైన వాళ్ళరా, అటువంటి వ్యక్తి దేవుని కలుసుకున్నప్పుడు నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు అని దేవునితో రాత్రంతా కూడా మొరపెడుతూ దేవుని దగ్గర పోరాడాడు. ఏం ఆశీర్వాదం అంటే అర్థం బాగా గమనించవలసి ఉంది. ఆయన కళ్ళు ఉన్నాయి, మళ్ళా ఎందుకు ఆయన ఆశీర్వదించమని అడిగాడు. ఆశీర్వాదం అంటే మన ఆలోచన, చదువుకోవడం, ఉద్యోగం రావడం, భవనాలు కట్టడం, వస్తువులు సంపాదించడం, వాహనాలు సంపాదించుకోవడం, లేకపోతే ప్రేమైనటువంటి వాళ్ళరా ఏదో మనకు తెలిసిన విధంగా గొప్ప గొప్ప ఉద్యోగాలు చేయడం. మనం ఈ విధంగా అనుకుంటున్నాం. యాకోబు అడిగిన ఆశీర్వాదం అది కాదు. తాను మొట్టమొదట తన ఇంటి నుండి బయలుదేరేటప్పుడు తన తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు. ఇప్పుడు తిరిగి తన సొంత స్థలానికి వెళుతూ ఉన్నారు. తన అన్న నన్ను ఎక్కడ చంపేస్తాడో అన్న మరణ భీతి ఆయనలో ఉన్నది. ఆయనలో ఉన్న మరణ భీతిని, ఆ మరణాన్ని తప్పించుకోవటానికి దేవుని అడిగిన ప్రశ్న, నన్ను ఆశీర్వదించమని. యాకోబు, యాకోబు నీతో కూడా ఎవరున్నారు అని అడిగితే, నా భార్యలు, నా పిల్లలు. నీతో కూడా ఎవరున్నారు? ఆస్తి ఎంతో ఉన్నది. అయితే యాకోబు, ఎందుకు మళ్ళా నీకు ఆశీర్వాదం? నాతో ఇవన్నీ ఉన్నా నా ఎదురుగా ఒకటి ఉన్నది. నీ ఎదురుగా ఉన్నది మరణం. నీ ఎదురుగా ఏమున్నది? మరణం. నా అన్నయ్యన యోషావు నన్ను చంపేస్తాడేమో, ఆ మరణ భీతి నాలో ఉన్నది. నా ఎదురుగా ఉన్న మరణం నుండి తప్పించుకోవటానికి దేవునితో నేను పోరాడుతున్నానని యాకోబు సెలవిస్తాడు. వింటున్న తల్లి, నా ప్రేమైన తల్లి, నీతో కూడా ఉద్యోగం ఉండొచ్చు, నీకు డబ్బు ఉండొచ్చు, ఆస్తిపాస్తులు ఉండొచ్చు, మంచి పేరు ప్రతిష్టలు ఉండొచ్చు. నీ ఎదురుగా మరణం ఒకటి ఉంది. దాని పేరు రెండవ మరణం. దాని పేరు అగ్నిగంధకాల గుండం. దాని గురించి బైబిల్ వివరంగా సెలవిస్తాది. అగ్ని ఆరదు, పురుగు చావదని. దాని కొరకు ఎప్పుడైనా నీవు ఆ దేవుణ్ణి ఆశీర్వదించమని, నా ఎదురుగా నిలబడ్డ మరణం నుండి తప్పించుకోవటానికి. నేను మాట్లాడేది శరీర సంబంధమైన మరణం కాదు. ఈ మరణం అన్నది ప్రతివానికి సంక్రమిస్తారు, క్రైస్తవుడైనా క్రైస్తవేతరుడైనా. అయితే వాక్యం సెలవిచ్చినట్లుగా ప్రతి మనిషి రెండవ మరణంలోనికి వెళ్ళాలి. ఆ రెండవ మరణాన్ని తప్పించుకోవటానికి తప్పించే మార్గం, లేక తప్పించేవాడు నీ దేవుడైన యెహోవా, నా యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఒక్కొక్కడికే అది సాధ్యం. ఆయన ఒక్కడే అది చేయగలడు. ఆ దేవుని సన్నిధానంలో, ప్రభా, ఆ మరణం నుండి తప్పించుకోవటానికి నాకు సహాయం చేయమని, ఆ ఆశీర్వాదాన్ని నాకు దయచేయమని ఎప్పుడైనా యాకోబు వలె నీవు ప్రార్థించవా? వాక్యం ఈ విధంగా సేవిస్తారు. యాకోబు, యాకోబు, నీవు మనుషులతో దేవునితో పోరాడి గెలిచావు గనుక ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇజ్రాయేలు అని దేవుడు సెలవిచ్చారు. ఇజ్రాయేలు అన్నటువంటి మాటకు పోరాడువాడు అని అర్థం. దైవజనులు ఇజ్రాయేలు గారు మాట్లాడేటప్పుడు 1995వ సంవత్సరాన నేను సంపూర్ణంగా ప్రార్థన చేయటానికి నా జీవితంలో తీర్మానం చేసుకున్నాను. నేను ప్రార్థన అన్న ప్రాముఖ్యమైన అంశాన్ని చేపట్టానని మాట్లాడుతూ వచ్చాడు. ప్రియ తల్లి, నా ప్రేమైన తల్లి, ప్రార్థన అన్నటువంటిది దేవునితో పోరాడే కార్యం. వాక్యం ఈ విధంగా సెలవిస్తారు. ఈ స్థలంలో ఉన్న నీకైనా నాకైనా ప్రార్థన చాలా అవసరం. ప్రార్థన మన అందరికీ కూడా చాలా అవసరం. ప్రార్థించే ప్రతి వారు కూడా పోరాడునటువంటి వారు. ప్రార్థించే ప్రతి వారికి దేవుడు పెట్టిన పేరు ఇజ్రాయేల్. ఇజ్రాయేల్. తండ్రి, నా ప్రేమన తల్లి, వ్యక్తిగతంగా నీకు ప్రార్థన ఉందా? నీ కుటుంబంలో
ఒకవేళ నీవు స్తుతిస్తూ ఉండొచ్చు, చక్కగా పాడొచ్చు, చక్కగా దేవుని ఆరాధించవచ్చు. నా ప్రశ్న, నీకు ప్రార్థన ఉందా? నీ కుటుంబంలో ప్రార్థన ఉందా? ఓ తండ్రి, నా ప్రేమైన తల్లి, నీ భర్తతో, నీ భార్యతో, నీ పిల్లలతో కలిసి మీరు కుటుంబంగా ప్రార్థిస్తూ ఉన్నారా? నా మూడవ ప్రశ్న, మీరు సంఘంలో కలిసి దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నారా? ప్రార్థన అవసరం. నా యేసు ప్రభువు వారు ఏకాంతంగా అరణ్య ప్రాంతాలకు, కొండ ప్రాంతాలకు వెళ్లి ప్రార్థించారు. ఆయన శిష్యుల్ని కూడా తీసుకుని వెళ్లి ఆయన ప్రార్థన నేర్పించారు. ఆయన సమాజ మందిరాల్లోనికి వెళ్లి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన మీకు నాకు అవసరం. ప్రార్థన మన జీవితంలో లేకపోతే మనం చచ్చిన వారమే, మనం శ్వాస లేని వారమే. పరలోకంలో ఉన్న దేవుని దృష్టిలో మనం ఎందుకు కొరగానటువంటి వారు? ప్రియ తల్లి, ప్రియమైన తల్లి, ప్రార్థించే ప్రతి వారికి పరలోకంలో ఉన్న దేవుడు పెట్టిన పేరు ఏమిటంటే ఇజ్రాయేలు, ఇజ్రాయేలు, ఇజ్రాయేలు. వాక్యం ఈ విధంగా సెలవిస్తారు. జకర్యా అంటున్నారు, ఎవరు వీరు? ఈ 4 కొమ్ములు ఎవరు? ఈ 4 కొమ్ములు యూదా వారిని, ఇజ్రాయేలు వారిని చెదరగొట్టిన కొమ్ములు. నేటి సంఘాలలో, నేటి క్రైస్తవ వ్యక్తులలో, క్రైస్తవ సంఘాలలో, క్రైస్తవ కుటుంబాలలో స్తుతి ఉంటే ప్రార్థన ఉండదు, ప్రార్థన ఉంటే స్తుతి ఉండదు. ప్రియ తల్లి, ఈ 2 కలిగినటువంటి వారు ధన్యులని నేను చెప్పగలను. నా ప్రియమైన తండ్రి, ఈ 2 కలిగిన వారు సర్వోన్నతుడైన దేవుడి దృష్టికి అనుకూలులని నేను చెప్పగలను. 3వది వాక్యంలో చెప్పబడింది, యెరూషలేము కాపురస్తులను చెదరగొట్టిన వారు అని రాయబడింది. యెరూషలేము కాపురస్తులు అని చెప్పబడింది. యెరూషలేము అన్నటువంటిది ఒక పట్టణానికి పెట్టబడిన పేరు. యెరూషలేము కాపురస్తులు అన్నారు. యెరూషలేము అన్నటువంటి మాటకు అర్థం విశ్రాంతి అని అర్థం. ఏమిటా విశ్రాంతి? ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తే మత్తయి 11:28 వాక్యంలో ఈ విధంగా చెప్పబడింది, ప్రయాసపడి భారం మోసుకుంటున్న వాళ్ళరా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానని నా యేసు ప్రభువు వారు మాట్లాడారు. విశ్రాంతి అనగా ఒక వ్యక్తి పాపము నుండి పరిపూర్ణంగా విడిపింపబడడం, ఒక వ్యక్తి పాపము నుండి తొలగించబడడం, ఒక వ్యక్తి పాపము నుండి విడిపించబడడం. ప్రియ తల్లి, నా ప్రియమైన తండ్రి, పాపం నుండి విడిపింపబడి యెరూషలేములోనే కాపురం ఉండడం అనగా దాని అర్థం ఇంకెప్పుడు నీ జీవితంలో పాపం చేయకుండా, ఇంకెప్పుడు నీ జీవితంలో పాపం జోలికి వెళ్లకుండా యెరూషలేములోనే కాపురం ఉండడము అని దాని అర్థం. ఈ స్థలంలో ఉన్న మనం ఎంతమంది మన పాపం విషయంలో విడుదల పొందామని ధైర్యంగా చెప్పగలం? ఎంతమంది నేను పాపం చేయలేదు, పాపం నాలో లేదు అని చెప్పగలవారం ఎవరు ఈ రోజున? వాక్యం ఈ విధంగా సెలవిస్తారు, ఆ 4 కొమ్ములు యూదా వారిని, ఇజ్రాయేలు వారిని, యెరూషలేము వారిని చెదరగొట్టిన కొమ్ములది అని వాక్యంలో రాయబడం. బహుశా నీ జీవితంలో స్తుతి ఉందేమో, బహుశా నీ జీవితంలో ప్రియమైన వాళ్ళ ప్రార్థన ఉందేమో. నా మూడవ ప్రశ్న, నీ జీవితంలో పాప క్షమాపణ నీవు పొందావా అన్నది నా ప్రశ్న. నీ జీవితంలో విశ్రాంతిని నీవు పొందావా అన్నది నా ప్రశ్న. నీ జీవితంలో సర్వోన్నతుడైన దేవుడు యేసు క్రీస్తు ప్రభువారు సిలువలో కార్చిన పవిత్రమైన రక్తముతో నీవు కడగబడి పవిత్రంగా జీవిస్తున్నావా అన్నది నా ప్రశ్న. ఈ 3 కార్యాలు కలిగిన వాడే యెహోవాను స్మరించువాడు. ఈ 3 కార్యాలు కలిగిన వారే ఆ దూతతో మాట్లాడు అర్హత కలిగిన వారు. ఈ 3 కార్యాలు కలిగిన వారే దేవుని మందిరంలో, ఆ సర్వశక్తిమంతుడైన దేవుని మందిరంలో ఆయన స్వరక్తంతో కడగబడిన స్వసంపాద్యం, సొంత జనాంగం, ఆయన ఏర్పరచుకున్న రాజ్యం, ఆయన ప్రత్యేకించుకున్నటువంటి వంశం, ఆయన ఏర్పాటు చేసుకున్న యాజక సమూహం అని చెప్పవచ్చు. ఈ 3 కార్యాలు మన జీవితంలో లేకపోతే ఆ సర్వశక్తిమంతుడైన దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా మనము రాజులైన యాజక సమూహముగా, ప్రత్యేకింపబడిన వంశము అని చెప్పుకున్నటువంటి వారిలో మనం ఉండటానికి వీలు లేదు. మొట్టమొదటిది నీ జీవితంలో స్తుతి, 2వది నీ జీవితంలో ప్రార్థన, 3వది నీ జీవితంలో పాపక్షమాపణ. ప్రియ తల్లి, గమనించవలసిన విషయం, రాత్రి సమయం ఒకవేళ దేవుడు నీలో ఉన్న పాపాన్ని, నాలో ఉన్న పాపాన్ని నాకు చూపెడితే, నీలో ఉన్న పాపాన్ని నీకు చూపెడితే నీవు పశ్చాత్తాపడతావా? ప్రభా నా పాపాన్ని క్షమించమని ఆయన దగ్గర కన్నీరు కారుస్తావా? ప్రభా నా పాపం నుండి విడిపించమని ఆయన ప్రాధేయపడతావా? నా పాపపు బంధకాల నుండి నన్ను తప్పించమని ఆయన పాదముల చెంత కన్నీరు కార్చే వ్యక్తిగా ఆయన సన్నిధానంలో లేచి నిలబడతావా?
పాపాన్ని ఒప్పుకునే ధైర్యం నీకుందా? పాపం చేయటానికి ధైర్యం మనకున్నది, కానీ నీ కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభువు వారి ఎదుట పాపం ఒప్పుకొని విడిచిపెట్టే ధైర్యం నీకున్నదా అన్నది నా ప్రశ్న. నేను క్రైస్తవుడలా అని మాట్లాడడం కాదు, కానీ ఈ రోజున నా జీవితంలో ఈ 3 కార్యాలు, స్తుతి, ప్రార్థన, పాపక్షమాపణ, ఈ 3 కలిగి నేను వెళ్ళటానికి ప్రభా నాకు సహాయం చేయమని మంచి మనసు, ఆ మంచి ఉద్దేశాన్ని మనం కలిగి జీవించాలి. ప్రియ తల్లి, నా ప్రియమైన తండ్రి, వాక్యంలో మనం చదువుకున్నట్లుగా ఎవరా యోధా వారు, ఎవరా ఇజ్రాయేలు వారు, ఎవరా యెరూషలేము వారు అన్నది మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ముందుకు వెళదాం. ఆ యూదా వారిని, యెరూషలేము వారిని, ఇజ్రాయేలు వారిని చెదరగొట్టిన ఆ 4 కొమ్ములు ఏమిటి అనే ప్రశ్న కూడా మనం వేసుకుందాం. జాగ్రత్తగా గమనించవలసి ఉంది. 4 కొమ్ములని రాయబడ్డాయి. కొమ్ము అన్నటువంటిది జంతువులకు మనం చూస్తూ ఉంటాం. బాగా వినాలి. మన మీదకి ఎవరైనా శత్రువు వస్తే మన చేతులతో వారిని అడ్డుకుని వాని నుండి కాపాడబడటానికి ప్రయత్నం చేస్తాం. ప్రతిదానికి కూడా దేవుడు వాటి కాపాడుకొనటానికి ఏదో ఒకటి ఇచ్చాడు. జంతువులకు ఆయన కొమ్ములు ఇచ్చాడు. శత్రు బారి నుండి తప్పించుకోవటానికి జంతువులకు దేవుడు కొమ్ములు ఇచ్చాడు. ఆ కొమ్ము చాలా బలముగా ఉంటాది. ప్రియమైనటువంటి వాళ్ళ, ఈ స్థలంలో చెప్పబడిన మాట యూదా వారిని, స్తుతించేవారిని, ఇజ్రాయేలు వారిని, ప్రార్థించేవారిని, యెరూషలేము వారిని, పాపక్షమాపణ కోరుకునేవారిని చెదరగొట్టిన కొమ్ములు అని రాయబడ్డాయి. కొమ్ము చాలా బలమైనది, అన్నిటికంటే బలమైనది అని చెప్పవచ్చు. బాగా గమనించాల్సింది. బ్రదర్, కొమ్ములు అనే అంటూ ఉన్నాం. ఆ కొమ్ములు ఏమిటో మాకు చెప్పండి అనే ఆలోచన మీకు రావచ్చు. లోకంలో ఈ 3 జరగనివ్వకుండా, ఒక వ్యక్తిలో ఈ కార్యాలు జరగనివ్వకుండా కొమ్ముగా పనిచేస్తున్న ఆ 4 కొమ్ముల్లో మొట్టమొదటిది ధనం అని చెప్పచ్చు. మొదటిది ధనం అని చెప్పచ్చు. ప్రేమైనటువంటి వాళ్ళరా, ఆలోచించవలసిన విషయం, ధనానికి ఆశపడి అననీయ సప్పిరాలు చనిపోయారు. ధనానికి ఆశపడి గెహజీ కుష్ఠవ్యాధిని సంపాదించుకున్నాడు. ఈ రోజుల్లో అనేక మంది దేవుని కంటే ధనం వైపే మనసును తిప్పారు. నా దేవుడి విధంగా అంటున్నాడు, ఈ లోకంలో మీరు ధనము కూర్చుకొనవద్దు. ఈ లోకంలో మీ ధనాన్ని చిమ్మిట కొట్టి వేస్తారు. మీ ధనాన్ని దొంగలు ఇస్తారు. మీ ధనం పరలోకంలో మీరు కూర్చుకోనండి అని నా దేవుడు సెలవిచ్చాడు. వాక్యంలో ఈ విధంగా రాయబడింది. ధనం ఎక్కడుంటుందో వాని హృదయం అక్కడ ఉంటుందని వాక్యం సెలవిస్తాడు. అనేక మంది ధనం కొరకు ఎన్నో కార్యాలు, ఎన్నో అఘాయిత్యాలు, ఎన్నో పాపాలు చేస్తూ ఉన్నారు. ప్రియ తల్లి, నా ప్రియమైన తల్లి, ధనం అవసరమే. అయితే మనుషునికి ధనాపేక్ష అవసరం కాదు. ధనం అవసరమే నేను జీవించటానికి, తినటానికి, కట్టుకోవటానికి, నివసించటానికి. ఈ లోకంలో నాకు ధనం అవసరమే. అంతేకాని ధనం మీద మాత్రం అపేక్ష ఉండకూడదు. వాక్యంలో ఈ విధంగా చెప్పబడింది. వాక్యంలో 1 తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకున్నట్లయితే వాక్యం ఈ విధంగా సెలవిస్తాడు. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిది అని వాక్యంలో రాయబడింది. ధనాపేక్ష నీకున్నట్లయితే వాక్యం సెలవిస్తారు, విశ్వాసం నుండి మనం తొలగిపోవలసి వస్తారు. ధనాపేక్ష కలిగిన వారు నానా బాధలు పడతారని, ధనాపేక్ష కలిగిన వారు తమ్మును తామే పొడుచుకుంటారని వాక్యం సెలవిస్తారు. ప్రియ తల్లి, నా ప్రియమైన తండ్రి, ఆలోచించవలసింది. ఈ స్థలంలో ఎంతమందికి ధనం మీద ఆపేక్ష లేదు చెప్పండి? ఎంతో మంది ధనాపేక్ష కలిగిన వారు ఉన్నారు. ధనాపేక్ష కలిగి మనుషులు ఏ విధంగా అయిపోయారు అన్నది మొదటి చెప్పాను. అననీయ సప్పీరాలు గెహజీని గురించి మీతో మాట్లాడాను. తిరిగి నన్ను మాట్లాడనివ్వండి. భక్తుడైన పౌలు అంటున్నారు, ధనాపేక్ష నీకుండా విశ్వాసం నుండి తొలగిపోతావు. ధనాపేక్ష నీకుండా విశ్వాసం నుండి తొలగిపోతావు. ధనాపేక్ష నీకుండా వాక్యంలో చెప్పబడినటువంటి మాట, తమ్మును తామే పొడుచుకుంటారు. వాళ్ళని ఎవరూ పడవనక్కర్లేదు, వాళ్ళని ఎవరూ చంపక్కర్లేదు, వాళ్ళను వాళ్ళే పొడుచుకు చస్తారని భక్తుడైనటువంటి పౌలు మాట్లాడుతూ ఉన్నారు. ప్రియ తల్లి, నా ప్రేమైన తండ్రి, ఇది మొట్టమొదటి కొమ్ము. ఈ ధనాపేక్ష మీద మనుషులు పడి దేవుని స్తుతించడం లేదు. ధనాపేక్ష మీద మనుషులు పడి దేవుని స్తుతించడం లేదు. రెండవది, వాక్య ప్రార్థన చేయడం లేదు. ధనాపేక్ష మీద మనుషులు పడి పాప క్షమాపణ, పాపం అన్నటువంటి దాన్ని గురించి ఆలోచించడం లేదు.
ఈ ధనం సంపాదించడానికి మనుషులు ఎన్నైనా చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ధనాపేక్ష తమ్మును తామే వారు పొడుచుకుంటారు. వాళ్ళెవరూ చంపక్కర్లేదు, తమ్మును తామే పొడుచుకుంటారని వాక్యం సెలవిస్తారు. ఈరోజు ధనం కొరకు అనేక మంది పరుగులు తీస్తూ ఉన్నారు. ధనం కొరకు ఈ వ్యాపారం, ఆ వ్యాపారం, ధనం కొరకు ఈ కార్యం, ఆ కార్యం, ధనం కొరకు విరామం లేకుండా, ధనం కొరకు దేవుని స్తుతించవలసిన వ్యక్తులు స్తుతించకుండా, ధనం కొరకు దేవునికి ప్రార్థన చేయవలసిన వారు ప్రార్థన లేకుండా, ధనం కొరకు తమ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టవలసిన వారు పాపాన్ని విడిచిపెట్టకుండా, పాపాన్ని విచ్చలవిడిగా చేస్తూ ధనాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రియ తల్లి, నా ప్రియమైన తండ్రి, నీ జీవితంలో నిన్ను పాడు చేసే మొట్టమొదటి కొమ్ము ధనం. మొట్టమొదటి కొమ్ము ధనం. అనేక మంది భక్తుల జీవితాల్లో ప్రార్థన లేకుండా, స్తుతి లేకుండా, పాప క్షమాపణ అన్నటువంటి ప్రసక్తి లేకుండా వాటినన్నింటినీ కూడా వారి వద్ద నుండి దూరం చేసింది. మొట్టమొదటిది ధనమనే కొమ్ము. మొదటిది ధనమనే కొమ్ము. ఒకవేళ అది నీ జీవితంలో పనిచేస్తూ ఉందేమో ఒక్కసారి ఆలోచించి, దాని ద్వారా ఒకవేళ నీ జీవితంలో ఈ 3 కార్యాలు జరగలేదేమో ఆలోచన చేయి. ఒకవేళ అది నీలో ఉన్నట్లయితే విశ్వాసం నుండి తొలగిపోతావు. ఎవరు నిన్ను తొలగించనక్కర్లేదు, అదే నిన్ను విశ్వాసం నుండి తొలగిస్తాడు. రెండవది, నానా విధములైన బాధలకు, కీడులకు నీవు గురవుతావు. మూడవది, ఎవరూ నిన్ను చంపక్కర్లేదు, నిన్ను నీవే పొడుచుకోవలసి వస్తారు. అనేక మంది ఆ విధంగా పాడైపోయారు. ప్రియ తల్లి, నా ప్రియమైన తండ్రి, రెండవది వాక్యములు మనం చదువుకున్నట్లయితే రెండవ కొమ్ము స్త్రీ. రెండవ కొమ్ము స్త్రీ. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఈ విధంగా బోధిస్తారు. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనం, ప్రసంగి 7వ అధ్యాయం 26వ వచనం వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉంది. జార స్త్రీ మార్గముల తట్టు నీ మనస్సు తొలగనీయకము, దారి తప్పి అది నడుచు త్రోవలోనికి పోకుము అని రాయబడింది. జార స్త్రీ మార్గముల తట్టు నీ మనస్సు తిప్పద్దు. ఒకవేళ నీవు పొరపాటున దాని మార్గముల్లో వెళ్ళొద్దని నా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైన సహోదరి, నా ప్రియమైన సహోదరుడా, జార స్త్రీ మార్గముల తట్టు నీ మనస్సు తిప్పద్దు అంటున్నాడు. బాగా వినవలసిన విషయం. నా యేసు ప్రభు వారి విధంగా మాట్లాడారు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నాడు. జార స్త్రీకి కూడా ఒక మార్గం ఉంది బ్రదర్. జార స్త్రీకి కూడా ఒక మార్గం ఉంది తల్లి. జార స్త్రీకి కూడా ఒక మార్గం ఉంది తండ్రి. యేసు అనే మార్గంలో జీవిస్తున్న వ్యక్తులను తన మార్గంలో ఇక్కడే తిప్పుకుంటారు. వారి దాని మార్గంలోనికి వారి మనస్సును తిప్పుకుంటారు. వాక్యం ఆ విధంగా సెలవిస్తారు. అంత మాత్రమే కాదు, అదే సొలొమోను భక్తుడు ప్రసంగిలో రాస్తున్న శ్రేష్టమైన మాట ఈ విధంగా రాయబడింది. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించున్నది ఒకటి నాకు కనబడను, అది వలల వంటిదై ఉరుల వంటి మనస్సును, బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ అని రాశాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, స్త్రీ అక్రమమైనటువంటి సంబంధం కలిగి జీవించే ప్రతి వ్యక్తితో నా ప్రత్యేకమైన మనవి, పురుషుడు లేక స్త్రీ మన జీవితంలో అక్రమమైన సంబంధాన్ని కలిగి జీవిస్తే వారిని గురించి ప్రత్యేకంగా రాయబడిన మాట, యేసు అనే మార్గంలో నుండి మొట్టమొదటిదిగా నీ మనస్సు తిప్పబడి ఆ వేష మార్గంలోనికి వెళ్ళవలసి ఉంటుంది. రెండవది వాక్యంలో చెప్పబడింది, అది నడిచే త్రోవలలోనే నిన్ను నడిపిస్తాడు తప్ప నీవు నడిచే త్రోవలో అది నడవటానికి ఎప్పుడు ఇష్టపడదు. అది నడిచే త్రోవలోనే నిన్ను నడిపిస్తాడు. వాక్యంలో ఆ విధంగా రాయబడింది. మూడవది, అది మరణము కంటే బలమైనది, నిన్నెప్పుడు వేధిస్తాడు. నీ ఇంట్లో మనిషి చావక్కర్లేదు. ఆ వ్యక్తి ద్వారా నీవే మదన పడిపోతూ ఉంటావు, నీవే బాధపడుతూ ఉంటావు, నీవే కృంగిపోతూ ఉంటావు, మరణానికి సంబంధించిన మాటల్ని మాట్లాడుతూ ఉంటావు. సంసోన, నీవు మహాపరాక్రమశాలివి, నీవు బలశాలివి, ఇజ్రాయేలులకు 13వ న్యాయాధిపతివి, నీ మీదికి పరిశుద్ధాత్మ దిగి వచ్చేది, నువ్వు వెళ్లి ఫిలిష్తీయులతో యుద్ధం చేసేవాడి. అటువంటి నీవు ఎందుకు ఆ విధంగా బలహీనమైపోయావు? దేవుని వాక్యం సెలవిస్తాడు. దెలీలా మాట్లాడిన మాటల్ని విని ఆయన వినలేక విసిగిపోయి సావగోరి తన బలము యొక్క రహస్యాన్ని చెప్పవలసి వచ్చారు. ప్రియ తల్లి, నా ప్రేమైన తల్లి, ఆత్మ పూర్ణుడైన ఇజ్రాయేలులకు న్యాయాధిపతి అయిన దేవుని చేత నా దేవి సన్నిధానంలో నాజీరు చేయబడిన వాడైన, ఫిలిష్తీయులకు సింహస్వప్నం వంటి వాడైన, మహాపరాక్రమశాలి అయిన ఒక వేశ్య మాటల ద్వారా విసిగి సావగోరాడని వాక్యంలో రాయబడింది. వేశ్యతనం
ప్రియమైన వాళ్ళరా, మరణము లాంటిది. మరణమంత దుఃఖాన్ని కలిగించేటటువంటిది. నేను ధైర్యంగా చెప్పగలను, ఈ స్థలంలో ఎంతో మంది ఆ విధమైనటువంటి అనుభవాన్ని, ఆ విధమైనటువంటి బాధని భరిస్తూ ఉంటారు. ఎందుకు చేశాను ఈ తప్పని, ఎప్పుడు ఈ తప్పులో నుండి బయటపడతాను, ఎప్పుడు ఈ పాపంలో నుండి విడిపింపబడాలని, ఎప్పుడు ఈ జీవితంలో నుండి బయటికి రావాలని, ఈ ఊరిలో వంటి మనస్సు కలిగిన, ఈ బంధకముల వంటి చేతులు కలిగిన ఈ స్త్రీలో నుండి నేను ఎప్పుడు బయటికి రావాలని కృంగిపోతున్న వ్యక్తులు లేకపోలేదు. ప్రియ తల్లి, నా ప్రియమైన తల్లి, ఒకవేళ నీ జీవితంలో అలాంటి తప్పిదం ఉంటే ఏం భయపడనవసరం లేదు. బంధకాలను తెంచి ఉరులను ఓడగొట్టి ఆ భయంకరమైనటువంటి మార్గంలో నీ మనస్సును నిలిపిన వేష జీవితంలో నుండి తన మార్గంలోకి నడిపించే సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువారి రాత్రి సమయం మన మధ్యలో ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు మన మధ్యలో ఉన్నారు. నీ జీవితంలో అతి భయంకరమైన సమస్య నుండి విడిపించి ఒక ప్రత్యేకమైన, శాంతికరమైన, సమాధానకరమైన, సంతోషకరమైన జీవితంలో నిన్ను నడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు నీ హృదయాంతరంగాన్ని ఎరిగి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. నీ జీవితంలో ఉన్నది ఉన్నట్టుగా ఆయన చూస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు మనుషుని వలె, మనుషుని పై స్వరూపాన్ని కాకుండా ఆంతర్యాన్ని చూసి మాట్లాడే దేవుడు, ఆంతర్యాన్ని గమనించి మాట్లాడే దేవుడు. ఒకవేళ ఈ రాత్రి సమయమందు అలాంటి జీవితం, అలాంటి కొమ్ము అనే స్త్రీ ద్వారా బాధపడుతూ ఉంటే, పురుషుని ద్వారా బాధపడుతూ ఉంటే భయపడిన అవసరం లేదు. ఎంతవరకు మనం చేసిన తప్పితం చాలు, ఎంతవరకు మనం జీవించిన పాపపు జీవితం చాలు. రాత్రి సమయం అందు ప్రభా, ఇదిగో ఈ పాపం నుండి నన్ను విడిపించమని కన్నీరు కాలుస్తే ఖచ్చితంగా ఆ మార్గంలో నుండి తన మార్గంలో నీవు నడుచున్నట్లుగా ఆయన చేయగల శక్తిమంతుడైన దేవుడై ఉన్నాడు. దావీదు భక్తుడు ఆ విధంగానే ప్రార్థించాడు. ప్రభా, నన్ను కనికరించమని, నా తప్పితాన్ని దయచేసి క్షమించమని, నా పాపం నుండి విడిపించమని రాత్రి కన్నీరు విడుస్తూ తన పరుపు తేలిపోనట్లుగా ఆయన ప్రార్థన చేశాడు. పరలోకంలో ఉన్న దేవుడు ఆయన మొరవిని ఆయన గురించి విధంగా మాట్లాడాడు. దావీదు నా జ్యేష్ఠ కుమారుడు, దావీదు నా హృదయానుసారి. దావీదు బస్తమా విషయంలో తప్ప ఏ విషయంలో కూడా ఆయన తప్పితం చేయలేదని నా దేవుడు దావీదుని గురించి స్పష్టంగా మాట్లాడాడు. అదే దేవుడి రాత్రి సమయమందు మన మధ్యలో ఉన్నాడు. అదే మాటలు మాట్లాడే దేవుడి రాత్రి సమయమందు మన మధ్యలో ఉన్నాడు. భయపడని అవసరమే లేదు, భయపడని అవసరం లేదు. ఆ బంధకముల వంటి, ఉరుల వంటి మార్గాన్ని తప్పించేటటువంటి, ఆ మరణకరమైన వ్యాధులు పుట్టించేటటువంటి ఆ భయంకరమైన వేశ్యా జీవితం నుండి తప్పించగల శక్తిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువా రాత్రి సమయం అందు మన మధ్యలో ఉన్నారు. భయపడని అవసరం లేదు. ఆ బంధకముల వంటి, ఉరుల వంటి మార్గాన్ని తప్పించేటటువంటి, ఆ మరణకరమైన వ్యాధులు పుట్టించేటటువంటి ఆ భయంకరమైన వేశ్యా జీవితం నుండి తప్పించగల శక్తిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువా రాత్రి సమయం అందు మన మధ్యలో ఉన్నారు. ప్రభువా అని ఆయన వైపు చేతులు చాపితే, ప్రభా నన్ను కనికరించమని ఆయన వైపు చేతులు చాపితే, ప్రభా ఈ పాపము నుండి విడిపించమని ఆయన వైపు చేతులు చాపితే ఖచ్చితంగా పాపము నుండి తప్పించడానికి ఆ కృపగల దేవుడు, శక్తిమంతుడైన దేవుడుగా ఈ పక్షంగా ఈ రాత్రి పని చేయటానికి ఆయన సిద్ధ మనసు కలిగిన దేవుడై ఉన్నాడు. అదే రెండవ కొమ్ము. వాక్యములో మనం చదువుకున్నట్లయితే 4 కొమ్ములని చెప్పబడ్డాయి. 3వ కొమ్ము ఏమిటి అనే ప్రశ్న మీరు అడిగితే వాక్యం ఈ విధంగా సెలవిస్తారు. 3వ కొమ్ము గర్వం. ప్రేమైనటువంటి వాళ్ళరా, ఆలోచించవలసిన విషయం. యూదా వారిని, దేవుని స్తుతించేవారిని, ఇశ్రాయేలు వారిని, ప్రార్థించేవారిని, యెరూషలేము వారిని, పాప క్షమాపణ పొందినటువంటి వారిని చెదరగొట్టిన కొమ్ములు. మొట్టమొదటిది ధనం, రెండవది స్త్రీ, మూడవది గర్వం. అనేక మంది జీవితాలలో ఈ గర్వం అన్నటువంటిది ఉన్నది. బాగా గమనించాల్సి. గర్వము బయటికి కనిపించదు, గర్వం ఎప్పుడు లోపట ఉంటారు. గర్వం ఎప్పుడు ప్రేమైనటువంటి వాళ్ళ తన మాటల ద్వారా వ్యక్తం చేసుకుంటూ ఉంటారు. గర్వం ఎప్పుడు కూడా తమ మాటల ద్వారా వాళ్ళు బయలుపరుచుకుంటూ ఉంటారు. గర్వం అంత మంచిది కానే కాదు. గర్వపడ్డ కెరూబు, గర్వపడ్డ లూసిఫర్ పరలోకం నుండి క్రిందికి పడదోయబడవ, పాతాళంలోనికి వెళ్లి పడవలసి వచ్చారు. తిరిగి పరలోకం వైపు చూస్తే ఆ యోగ్యత, పరలోకంలోకి వెళ్లి దేవునితో కలిసి నివసించే ఆ గొప్ప భాగ్యాన్ని పోగొట్టుకున్నది. నీ జీవితంలోనైనా నా జీవితంలోనైనా గర్వం అన్నది పనికే ఉండకూడదు. ఒకవేళ ధనం ఉన్నా, ఒకవేళ బలం ఉన్నా, ఒకవేళ మనకు జనం ఉన్నా, ఒకవేళ అందం ఉన్నా, ఏమున్నా కూడా మనం గర్వపడకూడదు. మీరు అడగచ్చు, బ్రదర్ ఎందుకు గర్వపడకూడదు, ఎందుకు అతిశయించకూడదు అనే ప్రశ్న మీరు అడగచ్చు. వాక్యం ఈ విధంగా సెలవిస్తారు.
పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనంలో చదువుకున్నట్లయితే వాక్యం ఈ విధంగా సెలవిస్తాడు. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును అని వాక్యంలో రాయబడింది. నాశనానికి ముందు గర్వము నడుచును అని రాయబడింది. గర్వానికి ఉన్న గుణం ఏమిటంటే నడిచే గుణం ఉంది తల్లి. గర్వానికి ఉన్న గుణం నడిచే గుణం ఉంది. బాగా గమనించాల్సింది. ఓ గర్వమా, నీవు ఆ మనిషిలో ఉండి ఎక్కడికి నడిపిస్తూ ఉన్నావు అని అడిగితే నాశనమునకు నడిపిస్తున్నాను అని వాక్యం సెలవిస్తాను. బాగా గమనించాల్సింది. దేవుడి వాక్యంలో ఏం రాయబడి ఉందో తెలుసా? గర్వమునకు ముందు నాశనము నడుచును, నాశనానికి ముందు గర్వము నడుచును అని వాక్యంలో రాయబడింది. చాలా మంది గర్వపడుతున్నాం. మా సంఘమే గొప్ప, మా సిద్ధాంతమే గొప్ప, నాకంటే పాడువాడులే, నాకంటే వాయించువాడులే, నాకంటే ప్రసంగికుడులే, నాకంటే గొప్ప కార్యాలు చేసేవాడులే, నేనే అద్భుతాలు చేసే, నేనే మంచి బోధకుడను, నేనే మహత్కార్యాలు, నా మూలాన్నే ఈ వ్యక్తి రక్షించబడ్డా. ఏ బ్రదర్, దయచేసి ఆ విధంగా మాట్లాడు. ఓ తల్లి, దయచేసి ఆ విధంగా మాట్లాడకు. ఆ అతిశయం నీ లోపలికి రానివ్వకు, దయచేసి రానివ్వకు. అతిశయం కలిగిన ప్రతి వ్యక్తిని కూడా ఆ అతిశయం, ఆ గర్వం నాశనం దగ్గరికి నడిపించుకుంటూ వెళుతున్నది. గర్వపడే ప్రతివారు నాశనం వైపు నడుచుకుంటూ వెళుతున్నారు. ఒకవేళ నీ జీవితంలో అందుముందని, ఒకవేళ నీ జీవితంలో మంచి ప్రసంగికుడని, మంచి ప్రార్థనా పరురాలని, మంచి ప్రార్థనా పరుడవని, ఓ అద్భుతాలు చేసే వ్యక్తివని, మహత్కార్యాలు చేసే వ్యక్తివని, ఓ ప్రేమైనటువంటి వాళ్ళరా మంచి ప్రసంగికుడని, ఓ దేశాలు తిరుగుతున్నానని, నా వలే ఒకవేళ ప్రసంగం చేస్తున్నానని అతిశయపడినట్లయితే, గర్వపడినట్లయితే, గర్వం నాలో ఉండి నన్ను నాశనానికి నడిపిస్తాది తప్ప జీవంలోనికి నడిపించదు, నిత్య జీవంలోకి నడిపించదు. యేసు క్రీస్తు ప్రభుల వారి వద్దకు, ఆ పరలోక రాజ్యంలోకి నన్ను నడిపించదు. దయచేసి గమనించాల్సింది. ఏ వ్యక్తి ఏ విషయంలో కూడా అతిశయ పడనేయకూడదు. ఇర్మియా 9:23 వాక్యంలో చదువుకున్నట్లయితే వాక్యం ఈ విధంగా బోధిస్తాను. శూరుడు తన శౌర్యమును బట్టి, జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. కానీ భూమి మీద కృప చూపెట్టు యెహోవా నామమును బట్టి అతిశయించాలని వాక్యంలో రాయబడింది. ఏమిటా యెహోవా నామం? యేసుక్రీస్తు ప్రభులవా, యేసుక్రీస్తు ప్రభులవా. ఈ లోకంలో పాపంలో జీవించే మనకు యేసు దొరికాడు గనుక, యేసు లభ్యమయ్యాడు గనుక, యేసు నీ దేవుడయ్యాడు గనుక, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు గనుక, యేసు నీ పాపాలను క్షమించాడు గనుక ఆ యేసుని బట్టి మనం అతిశయించడం నేర్చుకోవాలి. యేసయ్య లోకంలో ఉన్న ధనం కంటే, లోకంలో నీవిచ్చిన నా జ్ఞానం కంటే, లోకంలో మీరిచ్చిన ఐశ్వర్యం కంటే, లోకంలో మీరిచ్చిన పేరు ప్రతిష్టల కంటే మీరు నాకు దొరికారని యేసు క్రీస్తు ప్రభుల వారిని బట్టి మనము అతిశయించువారుగా ఉండాలి. అంతే తప్ప దేనిని బట్టి మనం అతిశయించుకోవాలి, దేనిని బట్టి మనము అతిశయించడానికి వీలు లేదు. వాక్యం ఈ విధంగా సెలవిస్తారు. నాశనానికి మునుపు గర్వం నడుస్తూ ఉన్నదని, ఈ గర్వం మనిషిని నాశనంలోకి తీసుకువెళతాదని వాక్యం సెలవిస్తూ ఉంది. అయినా భయపడనవసరం లేదు. ఒకవేళ ఈ రోజు వరకు నీవు అతిశయపడే వ్యక్తివిగా ఉండొచ్చు. ఒకవేళ నీకున్న కార్యాలను బట్టి, ధనాన్ని బట్టి, దేవుడిచ్చిన వరాల్ని బట్టి, దేవుడిచ్చిన కృపను బట్టి నీకు తెలియకుండా నీవు అతిశయపడుతూ ఉండొచ్చు. అయినా పర్వాలేదు, అది నాశనంలోకి తీసుకువెళుతుందని వాక్యం సెలవిస్తుంది. అయితే నా యేసు ప్రభుల వారి విధంగా అంటున్నాడు, నశించిన దానిని వెదకి రక్షించడానికి యేసు ప్రభుల వారి లోకంలోకి వచ్చారని. నీ గర్వం నిన్ను నాశనంలోకి తీసుకువెళ్ళాలి. నా యేసు ప్రభుల వారు ఆ నశించిపోయే వ్యక్తుల దగ్గర నిలబడ్డాడు. ఆ నాశనానికి వెళ్లే వ్యక్తుల దగ్గరికి వచ్చి నిలబడి ఆయన నిన్ను రక్షించడానికి ఈ రోజున పరలోకపు తండ్రి ఎంతో ప్రేమతో మన మధ్య నిలబడ్డాడు. ఓ నా కుమారుడా, ఓ నా కుమార్తె, నాశనం నుండి విడిపించడానికే, నాశనం నుండి తప్పించడానికే నేను మీ మధ్యకు వచ్చానని ఆ కృపగల దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. గర్వపడద్దు తమ్ముడు, గర్వపడద్దు తల్లి, గర్వపడద్దు నా ప్రేమైన తండ్రి. ప్రతి విషయంలో కూడా మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త ఘనత మహిమలు మీకే, మీకే అని ఆ కృపగల దేవునికే ఘనత మహిమ సమస్తాన్ని మనం ఆరోపించి లోకంలో మనము ఏమీ లేని వారుగా నిలబడటానికి అన్ని కూడా సర్వోన్నతుడైన దేవునికే వర్తించులాగున మనం ఈ లోకంలో జీవించే వారంగా ఉండాలి. మనకు దేవుని మూలాన ఏది అనుగ్రహించబడినా ఇది మీరు నాకు అనుగ్రహించినదే అని తగ్గింపు స్వభావం కలిగి మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి. అతిశయపడకూడదు. అతిశయం మనల్ని నాశనం లేనికి తీసుకుని వెళ్తాడు.
ప్రియమైన సహోదరి, నా ప్రియమైన సహోదరుడా, అది మూడవ కొమ్ము. 4వ కొమ్ము ఏమిటి అనే ఆలోచన కూడా మీకు రావచ్చు. జాగ్రత్తగా గమనించవలసింది. 4వ కొమ్ము ప్రస్తుత కాలంలో చాలా బలముగా పనిచేస్తున్న 4వ కొమ్ము, అది కులం అని చెప్పచ్చు. మొట్టమొదటిది ధనం, 2వది స్త్రీ, 3వది గర్వం, 4వది కులం. 4వది కులం. మరలా నన్ను చెప్పనివ్వండి, 4వది కులం. కొంతమంది గర్వాన్ని విడిచిపెట్టచ్చు, కొంతమంది ధనాపేక్ష విడిచిపెట్టచ్చు, కొంతమంది వేశ్య జీవితాన్ని విడిచిపెట్టచ్చు, కొంతమంది యేసయ్యని నమ్ముకుని కూడా కులాన్ని విడిచిపెట్టడం లేదు. అనేక మంది మాట్లాడుతూ అంటున్నారు, మేము ఫలానా కులానికి సంబంధించిన వారం, ఫలానా మతానికి సంబంధించిన వారం. ప్రియ తల్లి, ప్రియమైన తండ్రి, నిన్ను స్తుతించనివ్వకుండా, నిన్ను ప్రార్థించనివ్వకుండా, నీ పాపాన్ని ఒప్పుకొననివ్వకుండా 4వ కొమ్ముగా నీ జీవితంలో పనిచేస్తున్నది కులం. కులం కులం యేసు క్రీస్తుని నమ్ముకున్న తరువాత కులం లేదు, మతం లేదు. దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తారు. యేసు క్రీస్తు ప్రభువా ఆయన మతాన్ని స్థాపించిన మతకర్త కాదు. ఆయన మతాన్ని స్థాపించడానికి లేక మతాన్ని వ్యాపింపజేయటానికి వచ్చినటువంటి మతకర్త కాదు ఆయన. ఎవరా యేసు? ఎవరా యేసు? వాక్యం ఈ విధంగా సెలవిస్తారు. యేసు క్రీస్తు ప్రభువా, యేసు క్రీస్తు ప్రభువా నేనే మార్గం అన్నాడు, కానీ నేనే మతమని ఆయన చెప్పలేదు. ఆయన మత స్థాపకుడు కానీ మత వ్యాపకుడు కాదు. యేసు క్రీస్తు ప్రభుల వారు మార్గమై ఉన్నారు. ఓ ప్రభా, నీవెక్కడికి మార్గం? ఎవరికి మార్గం? ప్రభా నన్ను క్షమించమని నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్క పాపికి విమోచనకు మార్గాన్ని చూపెట్టేవాడు, పరలోకానికి మార్గాన్ని చూపెట్టేవాడని నా యేసు క్రీస్తు ప్రభుల వారు సెలవిస్తాం. ప్రియమైన సహోదరి, నా ప్రియమైన సహోదరుడా, అనేక మంది అడగవచ్చు, ఎక్కడ మీ యేసు? ఏ విధంగా ఉంటారు మీ యేసు? ఏ రూపంలో ఉంటారు మీ యేసు? ఆయన ఏ విధంగా మేము చూడొచ్చని యేసు క్రీస్తు ప్రభుల వారిని గురించి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఈ విధంగా బోధిస్తాడు. భక్తుడైన యోహాన్ ఈ విధంగా మాట్లాడుతున్నాడు. 1వ అధ్యాయం 1వ వచనం, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెనని. ప్రియ తల్లి, నా ప్రియమైన తల్లి, ఎవరా యేసు? ఎవరా యేసు? ఆయన మత స్థాపకుడు, మత వ్యాపకుడు కాదు. ఆయన వాక్యమై ఉన్నాడు. ఆయన వాక్యమై ఉన్నాడు. అన్నిటికంటే ముందున్నవాడు, అందరికంటే ముందున్నవాడు. సూర్యుని కంటే, చంద్రుని కంటే, ఆకాశం కంటే, నక్షత్రాల కంటే, సముద్రము కంటే, పర్వతాల కంటే, భూమి కంటే, ఈ సృష్టిలో ఉన్న ప్రతి దానికంటే ముందున్నవాడు. భక్తుడైన యోహాను అదే సెలవిస్తున్నాడు. ఆది యందు ఆరంభములో వాక్యముగా ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఎవరా యేసు? ఆదిలో వాక్యముగా ఉన్న దేవుడు. భక్తుడైన యోహాను ఆ విధంగా సెలవిస్తున్నాడు. అదే భక్తుడైన యోహాను 4వ అధ్యాయం 24వ వచనంలో ఈ విధంగా మాట్లాడాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని. ఎవరయ్యా దేవుడు? ఆత్మ. ఆత్మ. వాక్యం ఈ విధంగా సెలవిస్తాడు. 1 యోహాను పత్రికలో వాక్యంలో ఈ విధంగా రాయబడింది, దేవుడు ప్రేమా స్వరూపినని. నేను ఈ రోజున ప్రకటించే యేసు క్రీస్తు ప్రభుల వారు మత స్థాపకుడు, మత వ్యాపకుడు కాదు. యేసు ప్రభుల వారు కులాల్ని మార్చడానికి రాలేదు, కానీ పాపిని మార్చడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. పాపిని మార్చడానికి వచ్చాడు, కానీ మతాలను కులాలను మార్చడానికి యేసు ప్రభుల వారు రాలేదు. ఆయనే ఈ విధంగా మాట్లాడుతున్నాడు. నేనే మార్గం, నేనే సత్యం. నీవెవరివి ప్రభువా? నేను వాక్యాన్ని. నీవెవరివి ప్రభువా? నేను ఆత్మస్వరూపిని. నీవెవరివి ప్రభువా? దేవుడు ప్రేమాస్వరూపి అని భక్తుడైన యోహాను సెలవిస్తున్నాడు. ఎవరిని ప్రేమిస్తారు మీరు అని మనం అడిగితే, లోకాన్ని నేను ప్రేమిస్తూ ఉన్నాను. వాక్యం ఆ విధంగా సెలవిస్తాడు. యోహాను 3:16 దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడని వాక్యంలో రాయబడింది. ప్రభా, ఎవరు లోకంలో ఉన్నారు? కేవలం క్రైస్తవులేనా? కానే కాదు. ఆకాశం క్రింద భూమికి పైన నివసించే మానవుడన్న ప్రతి వారిని యేసు క్రీస్తు ప్రభువు వారు ప్రేమిస్తున్నారు. హిందూ సహోదరులు కాని, ముస్లిం సహోదరులు కాని, క్రైస్తవులు కాని, యేసు క్రీస్తు ప్రభుల వారు ప్రేమిస్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తున్నది. యేసు క్రీస్తు ప్రభుల వారి పేరు, యేసు క్రీస్తు ప్రభుల వారు ఎవరు అని అడిగితే వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. ఆయన ప్రేమాస్వరూపి, ఆయన ప్రేమాస్వరూపి, ఆయన ప్రేమాస్వరూపి. ఎవరిని ప్రేమిస్తున్నావు? ప్రతి పాపిని. ఎవరిని ప్రేమిస్తున్నావు? ప్రతి మతస్థుని. ఎవరిని ప్రేమిస్తున్నావు?
విరుద్ధమైన ప్రతి వారిని, లోకంలో నన్ను ప్రేమించే వారిని, నన్ను ఎరగని వారిని, ఎరుగని వారిని, ప్రతి వారిని నేను ప్రేమిస్తున్నానని నా యేసు ప్రభుల వారు సెలవిస్తున్నారు. నా ప్రియ తల్లి, నా ప్రియమైన తండ్రి, నా యేసు మతాల్ని మార్చడానికి, కులాల్ని మార్చడానికి రాలేదు ఆయన. 4వ కొమ్ముగా లోకంలో పనిచేస్తున్నది మతం, మతం, మతం. దయచేసి తీతు పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలను చదువుకుందాం. వాక్యం ఏ విధంగా సెలవిస్తుంది? మతభేదములు కలిగించు మనుషునికి 1-2 మారులు బుద్ధి చెప్పిన తరువాత వానిని విసర్జించు. అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకొనిన వాడై పాపము చేయుచున్నాడు, నీ వెరుగుదువు అని వాక్యంలో రాయబడింది. మతభేదములు కలిగించు మనుషునికి 1-2 మారులు బుద్ధి చెప్పిన తరువాత వానిని విసర్జించుము. అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకొనిన వాడై పాపము చేయుచున్నాడు. అనేక మంది క్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్న తరువాత కూడా మతాలని గురించి మాట్లాడుతూ ఉన్నారు. భక్తుడైన పౌలు కొరింథీ సంఘంలో ఒక మాట మాట్లాడుతున్నారు. మీరు క్రీస్తు శరీరంలోని అవయవాలై ఉన్నారు, మిమ్ములను నేను వేష అవయవములుగా మార్చుదునా అని ఆయన అంటూ ఉన్నాడు. క్రీస్తుని నమ్ముకున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా క్రీస్తు శరీరంలో అవయవాలై ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, ఆలోచించవలసి, నా శరీరంలో ఎన్నో అవయవాలు ఉన్నాయి. ఈ అవయవాలు అన్నీ కూడా, ఒకటి చేయి, కన్ను, చెవి, ముక్కు, కాళ్ళు, ఈ విధంగా ఒక్కొక్కటి వేలు, ఎన్నో అవయవాలు ఉన్నాయి. గమనించాల్సి ఉంది. ఈ అవయవాలు వేరు వేరు జాతులకు సంబంధించినవి కాదు. ఈ అవయవాలన్నీ కూడా ఒక్క శరీరంలో అమర్చబడ్డాయి గనుక దీని శరీరం అని అంటాం. ఒకవేళ చెప్తే చేతులు అంటాం, కాళ్ళు అంటాం. అంతేగాని బ్రాహ్మణ చేయి, లేకపోతే క్రైస్తవ చేయి, లేకపోతే క్షత్రియ చెయ్యి కాలు, లేకపోతే హరిజన కాలు మనం చెప్పం. ఆ విధంగా లేవు. శరీరంలో అవయవాలకు ఆ పేర్లు లేవు. శరీరంలో అవయవాలు వేరైనా వాటన్నిటినీ కలిపి ఒక్కటిగానే మనం మాట్లాడుతున్నాం. క్రీస్తు ప్రభుల వారిని అంగీకరించి ఇంకా మనం మతాలను, కుతాలను మాట్లాడుతున్నామంటే వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతున్నది. మతభేదములు కలిగించు మనుషునికి 1-2 పర్యాలు చెప్పి వానిని విసర్జించుము, వానిని విసర్జించుము. దేనిని మనం విసర్జిస్తామంటే మన కుటుంబంలో మనకేది పనికిరాదో దాన్ని విసర్జిస్తాం. నా యేసు ప్రభుల వారు దేవుని యొక్క వాక్యం ఆ విధంగా సెలవిస్తారు. మతభేదాలని పుట్టించరు. ఆ విధంగా ఉండేవారికి 1-2 పర్యాలు చెప్పి విసర్జించు. వాడు పనికిరానివాడు, వాడు మార్గము తప్పినవాడు, తనంతట తానే వాడు పాపం చేస్తూ వాడు శిక్షను కొని తెచ్చిపెట్టుకుంటున్నాడని ఆ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రేమైనటువంటి వాళ్ళరా, వారు మార్గంలో లేరు, వారు మార్గము తప్పారు. 2వ వాక్యంలో చెప్పబడి ఉంది, వాళ్ళంతటా వాళ్ళే శిక్షను కొని తెచ్చిపెట్టుకుంటూ పాపం చేస్తున్నారని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇవాళ అలాంటి మనస్తత్వం ఈ స్థలంలో ఎవరికైనా ఉంటే, నేను ఫలానా మతం నుండి వచ్చాను, ఫలానా మతం నుండి వచ్చాను, దయచేసి విడిచిపెట్టు. మతాలు మార్చడానికి నా యేసు రాలేదు. ఆయన మార్గం, ఆయన మార్గం. ఆయన పాపిని మార్చడానికి లోకంలోకి వచ్చారు. పాప జీవితం నుండి విడిపించడానికి క్రీస్తు ప్రభుల వారి లోకంలోనికి వచ్చారు. ప్రియమైన వాళ్ళరా, వాక్యం ఈ విధంగా సెలవిస్తాది. జకర్యా తేరి చూసినప్పుడు 4 కొమ్ములు కనిపించాయి. ఇవేమిటని తనతో మాట్లాడుతున్న దూతను అడిగినప్పుడు, యూదా వారిని, ఇజ్రాయేలు వారిని, యెరూషలేం వారిని చెదరగొట్టిన కొమ్ములని భక్తుడైనటువంటి జకర్యాతో దేవదూత సెలవిచ్చారు. బాగా గమనించాల్సింది. ప్రియమైన సహోదరి, అనేక మంది జీవితాల్లో ఈ 3 కార్యాలు లేకపోవటానికి ఈ 4 కొమ్ములు పనిచేస్తున్నాయి. మొదటిది ధనం, 2వది స్త్రీ, 3వది గర్వం, 4వది మతం. ఏ కొమ్ము మన జీవితంలో పనిచేస్తుందో గమనించాల్సింది. ఏ కొమ్ము ద్వారా మన జీవితం, ఆత్మీయ జీవితం పాడైపోతుందో, ప్రార్థన లేకుండా, పాప క్షమాపణ అన్నది లేకుండా, దేవుని స్తుతించే కార్యం మన జీవితంలో లేకుండా ఎందరి జీవితాలు పాడైపోతున్నాయో ఆలోచించాల్సింది. రాత్రి సమయమందు ఆ కృపగల దేవుడు మనల్ని ప్రేమించే దేవుడిగా ఉన్నాడు. ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు మనల్ని కనికరించే దేవుడుగా ఉన్నాడు. ఆ సర్వోన్నతుడైన దేవుని యొక్క మహా కనికరం, ఆ కృపగల దేవుని యొక్క ప్రేమ మన ఆత్మీయ జీవితంలో కుంటుతనం కలగటానికి కారణాలేమిటో 4 చూపెట్టాడు. 4 కొమ్ములు. క్రిందికి చదువుతాను, దయచేసి గమనించవలసిన విషయం, దయచేసి గమనించాలి. వాక్యములో చెప్పబడిన మరొక మాట 20వ వచనం.
యెహోవా 4 కంసాలులను నాకు కనబరచగా మీరేమి చేయబోతున్నారని నేను అడిగినందుకు ఆయన ఎవడనూ తల ఎత్తకుండా యూదా వారిని చెదరగొట్టిన కొమ్ములు ఇవే. అయితే వాటిని భయపెట్టుటకును యూదా దేశస్థులందరినీ చెదరగొట్టుటకై వారి మీద బలాత్కారము జరిగించిన అన్ని జనుల కొమ్ములను పడగొట్టుటకును మీరు వచ్చి ఉన్నారని నాకు సెలవిచ్చారు. 20వ వచనంలో యెహోవా దేవుడు 4 కంసాలులను నాకు చూపెట్టాడని చెప్తున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ 4 కంసాలులు యూదా వారిని చెదరగొట్టిన కొమ్ములను తల ఎత్తకుండా పడగొట్టడానికి ఈ 4 కంసాలులు వచ్చారని వాక్యం సెలవిస్తోంది. దయచేసి గమనించాల్సింది, కొన్ని నిమిషాలకు ఈ కార్యం పూర్తయిపోతారు. మనము ఎవరా యూదా వారు, ఇజ్రాయేలు వారు, యెరూషలేం వారు తెలుసుకున్నాం. వాటిని చెదరగొట్టిన 4 కొమ్ములు తెలుసుకున్నాం. ఆ 4 కొమ్ములు తల ఎత్తకుండా పడగొట్టే 4 కంసాలని కూడా తెలుసుకోవటానికి దయచేసి ప్రయత్నం చేద్దాం. కాలంలో మీరు చాలా ఆసక్తిగా వింటున్నారు, దయచేసి వినాలని నా ప్రత్యేకమైనటువంటి మనం. ఎవరా 4 కంసాలులు అనే ప్రశ్న మీరు వేయచ్చు. కంసాలి అన్నటువంటి వానికి 4 కార్యాలు, 4 వస్తువులు చాలా అవసరం. 1 అగ్ని, 2వది సుత్తె, 3వది సబ్బు, 4వది నీళ్లు. ఈ 4 వస్తువులు కూడా కంసాలికి చాలా అవసరం. ఈ 4 ఉంటేనే ఆ వ్యక్తి ఒక వస్తువుని తయారు చేయగలరు. నీవు వెండి ఇచ్చినా, బంగారం ఇచ్చినా, ఇత్తడి ఇచ్చినా, రాగి ఇచ్చినా, ఈ 4 వస్తువులు ఉంటే కంసాలి ఆ 4 వస్తువుల చేత దానికి మెరుగు పెట్టడానికైనా, దాన్ని ఒక రూపంలోకి తేవటానికైనా ఆయన ప్రయత్నం చేస్తాడు. మొదటిది అగ్ని, 2వది సుత్తె, 3వది సబ్బు, 4వది నీళ్లు. ప్రేమైనటువంటి వాళ్ళరా, 4 కంసాలులని వాక్యంలో రాయబడు. ఎవరు వారు? ఏమిటా అగ్ని, ఏమిటా సుత్తె, ఏమిటా సబ్బు, ఏమిటా నీళ్లు అని మీరు అడగచ్చు. వాక్యంలో మనం చదువుకున్నట్లయితే ఆ 4 కంసాలులు, ఆ 4 కొమ్ముల్ని పడగొట్టి యూదా వారిని, ఇజ్రాయేలు వారిని, యెరూషలేం వారు తిరిగి లేచి నిలబడటానికి, ఆయన కృప చూపెట్టడానికి 4 కంసాలులుగా వచ్చాడు. ఎవరు ఆ 4 కంసాలులు అనే ప్రశ్న మీరు అడిగినట్లయితే మొట్టమొదటిది అగ్ని. మొదటిది అగ్ని. ప్రేమైనటువంటి వాళ్ళరా, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం వాక్యం ఈ విధంగా సెలవిస్తాడు. నా మాట అగ్ని వంటిది కాదా అని రాయబడింది. ఏమిటా అగ్ని అని అడిగితే నా దేవుని మాట, నా యేసుక్రీస్తు ప్రభుల వారి మాట అగ్ని వంటిది. ఒక్కరోజున ఆయన యెరూషలేముకు వెళుతూ ఉన్నప్పుడు ఒక అంజూరపు చెట్టును ఆయన చూశాడు. అందులో ఫలాలు ఉన్నాయేమో తిందామని ఆకలితో ఆ స్థలంలోనికి వెళ్ళాడు. ఆ చెట్లో ఫలాలు కనిపించలేదు. వెంటనే నా యేసు అన్నాడు, చెట్టు ఎండిపోవును గాకానని. ప్రేమైనటువంటి వాళ్ళరా, ఖచ్చితంగా చెట్టు ఎండిపోయాడు. పచ్చగా ఉన్న చెట్టు, ఆకులతో ఉన్న చెట్టు. నా యేసు మాట్లాడిన వెంటనే అది ఎండిపోయినట్లుగా, అది మార్చబడినట్లుగా ఆ స్థలంలో మనకు కనిపిస్తూ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభుల వారి మాట అగ్ని లాంటిది తల్లి, అగ్ని లాంటిది. ఈ రాత్రి కూడా ఆ కృపగల దేవుడు నీ జీవితంలో ఉన్న పాపాన్ని తన మాట ద్వారా కాల్చివేయగల మాటలు ఆయన మాట్లాడిన దేవుడు. బూడిదగా మార్చగల శక్తి ఆయన మాటలో ఉన్నది. నా మాట అగ్ని వంటిది కాదా అని వాక్యంలో చెప్పబడింది. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం వాక్యంలో చెప్పబడింది. ఆయన కంసాలి అగ్ని వంటి వాడు అని రాయబడింది. ఎవరు నీ దేవుడు అని అడిగితే ఆయన కంసాలి అగ్ని వంటి వాడని వాక్యంలో రాయబడింది. ఆయన అగ్ని వంటి వాడు. 2వది ఆయన మాట కూడా అగ్ని వంటి వాడు, అగ్ని వంటిదే. ప్రేమైన సహోదరి, నా ప్రేమైన సహోదరుడా, ఆలోచించవలసిన విషయం. మొట్టమొదట కంసాలి దగ్గరున్న వస్తువులలో అగ్ని ఏమిటి అనగా నా మాట అని రాయబడింది. ఆయనే అగ్ని వంటి వాడు అని రాయబడింది. 2వది సుత్తె. అదే ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనంలో చదువుకుంటే నా మాట బండను బద్దలు చేయు, సుత్తి వంటి కాదా అని సెలవిచ్చాడు. నా దేవుని యొక్క మాట బండని బద్దలు చేసే సుత్తి లాంటిదని వాక్యంలో రాయబడింది. 3వది సబ్బు అని కూడా చెప్పాను. ఏమిటా సబ్బు అని మీరు అడిగితే మలాకి గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం వాక్యంలో విధంగా సెలవిస్తాడు. ఆయన వచ్చు దినమున ఎవరు సహింపగలరు? ఆయన అగపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి వంటి అగ్ని వంటి వాడు కాడా, తాకలి వాని సబ్బు వంటి వాడు అని వాక్యంలో రాయబడింది. ప్రియ తల్లి, నా ప్రియమైన తండ్రి, ఆలోచించవలసిన విషయం. ఈ స్థలంలో అగ్ని, సబ్బు,
తుత్తే, నీళ్లు అని చెప్పబడ్డాయి. అగ్ని దేవుని యొక్క మాట. రెండవది సుత్తే, దేవుని యొక్క మాట. మూడవది తాకలి వాని సబ్బు వంటి వాడు కాదా ఆయన, అగ్ని వంటి వాడు కాదా ఆయన అన్న. ఎవరో అగ్ని వంటి వాడు, ఎవరా సబ్బు వంటి వాడు, ఎవరా సుత్తి వంటి వాడు అని మీరు అడిగినట్లయితే నా యేసుక్రీస్తు ప్రభుల వారి, భక్తుడైన ఇర్మియా, భక్తుడైనటువంటి మలాకి, వీళ్ళందరూ కూడా చెప్పిన ఆ శ్రేష్టమైన మాటల్ని బట్టి నా యేసుక్రీస్తు ప్రభుల వారే తాకలి వాని సబ్బు లాంటి వాడు, కంసాలి వద్ద ఉన్న అగ్ని సుత్తి లాంటి వాడు. ప్రేమైన తల్లి, నా ప్రేమైన తల్లి, ఆలోచించవలసిన విషయం, ఆయన సబ్బు వలె ఈ జీవితంలో ఉన్న పాపాన్నంతటిని కూడా కడిగేటటువంటి వాడు. ఒక్కరోజున శిష్యులందరినీ కూడా కూర్చోబెట్టి ఆయన వారి పాదాలని కడుగుతున్నప్పుడు పేతురు అన్నాడు, ప్రభా నా పాదాలని కడగద్దండి అని. పేతురు, నేను నిన్ను కడగకపోతే నాతో నీకు పాలు లేదయ్యా అన్నాడు. ప్రభా అయితే అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నన్ను కడగమని చెప్పాడు. నా యేసు ప్రభుల వారు నిన్ను కడిగి శుద్ధీకరించేవాడు. ప్రియ తల్లి, నా ప్రేమైన తల్లి, ఆయన అగ్ని వంటి వాడు. ఆయన మాట అగ్ని వంటిది. నీ జీవితంలో దాగున్న ఆ పాపాన్ని, నీ జీవితంలో దాగున్న అతి రహస్యమైన పాపాన్ని ఆయన మాట ద్వారా కాల్చేటటువంటిది. మూడవది ఆయన మాట సుత్తి వంటిది. ఏమిటి నన్ను అడగచ్చు, కఠినమైన నీ హృదయాన్ని, కఠినమైన నీ బండబారిన హృదయాన్ని పగలగొట్టేటటువంటిది. ఎంతో కఠినత్వాన్ని చూపెట్టిన ఫరో హృదయం మోషే మాట్లాడిన దేవుని మాటల ద్వారా పగిలిపోయాడు. 430 సంవత్సరాలుగా ప్రజల్ని బానిసలుగా పెట్టుకున్నాడు. మోషే మాట్లాడిన ప్రతి మాట ద్వారా ఆ ఫరో హృదయం, ఫరో కఠినమైన హృదయం పగిలి, ఓ నీ ప్రజల్ని తీసుకువెళ్ళిపో, నీ ప్రజల్ని తీసుకువెళ్ళిపో, నీ దేవుణ్ణి ఆరాధించడానికి తీసుకువెళ్ళిపో అని సెలవిచ్చాడు. ప్రియ తల్లి, నా ప్రేమైన తల్లి, కఠినమైన నీ హృదయం ద్వారా, కఠినమైన నీ హృదయం ద్వారా నా ప్రేమైన వాళ్ళ పాపం అనే బానిసత్వంలో మనం ఉండొచ్చు. ఈ రోజున నా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మాటను సుత్తెలాగా ఉపయోగించి బండబారిపోయిన నీ హృదయాన్ని, కఠినమైన నీ హృదయాన్ని బద్దలు కొట్టడానికి ఆయన సుత్తెలాగా పని చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. నలుగురు కంసాలని గురించి మనం విన్నాం. ప్రియ తల్లి, నా ప్రేమైన తల్లి, యోహాను సువార్త 7వ అధ్యాయం 37-39 వాక్యాలలో చదువుకున్నట్లయితే వాక్యం ఈ విధంగా సెలవిస్తారు. ఆ కృపగల దేవుడు ఆ పండుగలో అంత్య దినమున లేచి నిలబడి, మీలో ఎవడైనా దప్పిక కొన్నట్లయితే నా వద్దకు రమ్మని పిలిచాడు. ఆయన ఆ విధంగా పిలిచింది తన యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి తాను అనుగ్రహించబోనటువంటి ఆత్మను గూర్చి ఆ విధంగా మాట్లాడాడని వాక్యంలో రాయబడింది. ఆ నీళ్ళేమనగా పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ. ఈ 4 కంసాలు లేచారు. ఒకటి అగ్ని, దేవుని మాట. రెండవది సుత్తే, దేవుని మాట. మూడవది ప్రేమైనటువంటి వాళ్ళ తాకలి వాని సబ్బు, ఆయనే. నాలుగవది నీళ్లు, పరిశుద్ధాత్మ, వాక్యం, యేసు ప్రభువా, పరిశుద్ధాత్మ. ఈ 3 కూడా 4 రకములుగా విభాగింపబడి ఈ రోజున మన మధ్యన పని చేయటానికి ఆ యూదా వారిని, ఇజ్రాయేల్ వారిని, యెరూషలేము వారిని చెదరగొట్టిన 4 కొమ్ములైన ధనం, స్త్రీ, గర్వం, మతం అన్నటువంటి 4 కొమ్మల్ని పడగొట్టి తిరిగి అవి తల ఎత్తకుండా నిన్ను యూదా వారినిగా, ఇజ్రాయేల్ వారినిగా, యెరూషలేము కాపరస్తుల్నిగా మనల్ని చేయటానికి ఈ 4 కంసాలని దేవుడు పరలోకము నుండి పంపించాడు. ఈ 4 కంసాలు పరలోకము నుండి దిగి వచ్చారు. ఓ ప్రియ తల్లి, నా ప్రేమైన తల్లి, రాత్రి సమయం మందు ప్రత్యేకంగా ఆ కృపగల దేవుడు మనతో మాట్లాడాడు. దయచేసి గమనించవలసిన విషయం, రాత్రి సమయం మందు ఆ ప్రత్యేకమైన ఆలోచన, నీవు యూదా వారివా, స్తుతించువారమా, ఇజ్రాయేలు వారివా, ప్రార్థించువారమా, యెరూషలేము కాపురస్తులమా, పాపాన్ని పూర్తిగా విడిచిపెట్టిన వారమా, లేక ఈ 3 కార్యాలు మన జీవితంలో లేకపోతే ఈ 4 కొమ్మల్లో ఏదో ఒకటి మన జీవితంలో పనిచేస్తూ ఉండాలి. ఏదో ఒకటి మన జీవితంలో పనిచేస్తూ ఉండాలి. ఒకటి ధనమైన, లేక స్త్రీ అయినా, గర్వమైన, 4వది ప్రేమైనటువంటి వాళ్ళ మతమైన,
ఏదో ఒక కొమ్ము పనిచేస్తూ ఉండాలి. ఈ రోజున ఈ కొమ్ములను పడగొట్టడానికి పరలోకం నుండి వచ్చిన నలుగురు కంసాలని వేడుకుందాం. ప్రభా, నీ వాక్యం అనే అగ్నిని, నీ వాక్యం అనే సుత్తిని, నీ వాక్యం అనే సబ్బుని, నీ వాక్యం అనే ఆత్మ అనే నీళ్లను దయచేసి నా మీదికి పంపండి. ఈ 4 కొమ్ములు కూలిపోవాలి. ఈ 4 కొమ్ములు నా జీవితంలో పడగొట్టబడాలి. నేను యూదావాడుగా మార్చబడాలి, ఇశ్రాయేలు వారుగా మార్చబడాలి. ప్రభా, యెరూషలేము కాపురస్తులుగా, పాపం లేని వ్యక్తిగా, ప్రార్థనాపరుడుగా, నేను స్తుతించేవారుగా మార్చబడి ఈ స్థలంలో నుండి వెళ్ళాలి. దయచేసి నా జీవితంలో కార్యం జరిగించమని ఆ కృపగల దేవుని ప్రార్థిస్తున్నాను. ప్రియ దైవజనాంగమా, ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముచున్నాము. దీని ద్వారా మీరు పొందిన ఆత్మీయ మేలులను మాకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరతల కొరకు, మా ఇతర క్యాసెట్స్ మరియు సిడీల వివరాల కొరకు మమ్మల్ని సంప్రదించండి. మా అడ్రస్ ఇమానియేలు పరిచర్యలు, చర్చ్ స్ట్రీట్, బకావాని తోట, చిత్తూరు బస్ స్టాండ్ ప్రక్కన, మదనపల్లె 517325. మా ల్యాండ్ ఫోన్ నంబర్ 085712225929. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.